చంపేస్తాను, కూర్చో. ఇలా సెకో పెద్దమ్మని ఆయన బెదిరించి ఇంట్లో కూర్చోపెట్టినట్టున్నారు. అమాయకుడివి, ఆయన ఎందుకు బెదిరిస్తాడు? సుబంగరావు పెద్దనాన్న చాలా మంచివాడు. సెక్కు పెద్దమ్మ అంటే ఆయనకి చాలా ప్రేమ. అయ్యో అలా కాదు. 100 మంది నీ తరపున మాట్లాడడానికి వచ్చినా నేను నిన్ను గడప దాటనివ్వను. కదలకుండా ఇక్కడే కూర్చో, ఇక్కడే. ఏ పిల్ల, ఎక్కడికి వెళ్తున్నావు? నీకు అర్థం కావట్లేదా? నువ్వు వెళ్ళి రమ్మని పిలిస్తే సెక్కు పెద్దమ్మని ఆయన తిడతారు. అయితే సెక్కు పెద్దమ్మ అక్కడికి ఎలా వస్తుంది? పెద్దమ్మ గుడికొచ్చేలా చేయడానికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఏంటి ఉపాయమా? నువ్వేం చేయబోతున్నావు పాండు? పిల్ల, నువ్వు కదలకుండా ఇక్కడే దాక్కునుండు. ఎప్పుడైనా బయటకు వస్తారు, నువ్వు అస్సలు కనపడకు, సరేనా? పులే, అరే 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 లేవరా, లే. ఎలా వణికిపోతున్నావేంట్రా? పులి ఎక్కడుంది? ఎక్కడుంది? రేయ్, ముందు నా కాళ్ళు వదలరా. వదలమంటుంటే రే. అయ్యో, అమ్మా, చచ్చాన్రా దేవుడా, నా నడు విరిగింది. అయ్యో అమ్మా. పెద్దమ్మా, సక్కు, సక్కు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చైత్రగౌరి పూజకి తీసుకెళ్ళడానికి. వద్దమ్మా, నేను అక్కడికి రాలేను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సుబంగరావు పెద్దనాన్ని అయ్యగారు భయపెట్టారు కదా పెద్దమ్మా. నువ్వు పెద్దనానికి వివరంగా చెప్తే సరిపోయేది. చైత్రగౌరి పూజకి వెళ్లి వాయనం తీసుకుంటే ఇంట్లో శుభం జరుగుతుందని. నాన్నగారి సుఖశాంతుల కోసమే అమ్మా ఈ పూజ చేస్తుంది. పెద్దనాన్న ఆయుర ఆరోగ్యాల కోసమే ఈ పూజకు వెళ్తున్నానని ఆయనకి చెప్పండి. అమ్మవారిని పూజిస్తే నీకు శక్తి వస్తుంది. అప్పుడు నీ భయం మొత్తం పోతుంది. బామ్మ ఎప్పుడూ చెప్తుంది, గౌరీ అంటే ఆదిశక్తి అని. ఆమె మనకు ధైర్యాన్ని ఇస్తుందంట. రా పెద్దమ్మా, వెళ్దాం రా. చూడు, సుబంగరావు పెద్దనాన్న ఇంకెప్పుడు తాతయ్యని చూసి భయపడరు. అంతేకాదు, పెద్దనాన్న నీ మీద అరవరు కూడా. పద వెళ్దాం. సరిగ్గా చెప్పావు సక్కు. నీ మాటలు విన్న తర్వాత కొండంత బలం వచ్చింది. మనం తొందరగా వెళ్ళాలి. ఇదిగో పిల్లలు, ఆ? ఇలా రండి. ఏంట్రా హడావుడిగా ఇద్దరు ఎక్కడికి బయలుదేరారు? అభయ, అదేంటంటే అమ్మ ఇవాళ గౌరీ పూజ చేసుకుని 5 ముత్తైదులకి వాయనం ఇవ్వాలనుకుంది. కానీ ఆ తాతయ్య గారు అందరినీ బెదిరిస్తున్నారు గుడికి వాయనం తీసుకోవడానికి వెళ్ళొద్దని. ఆయన తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. గౌరమ్మ కూడా అత్తింటి నుంచి పుట్టింటికి వస్తుంది. ఆవిడిని గారాబం చెయ్యాలి. ఇది తాతయ్యకి తెలియదనుకుంటాను. వాడు నీలాగా మంచివాడు కాదు సక్కు. నీచుడు, నిష్ఠ దరిద్రుడు. ఆయన కావాలనే గోదామ్మని పూజకి రాకుండా ఆపేసుంటాడు. అందుకే ఇప్పటి వరకు గోదామ్మ పూజకి రాలేదు. మేము ఆవిని తీసుకురావడానికి వెళ్తున్నాం. ఉండండి, నేను కూడా మీతో పాటు వస్తాను. హ్మ్, ఇవాళ వాడికి మూడింది. మీరన్నట్టు గోదాక్కని వాడు బంధించుంటాడు. పదండి, మనం వెళ్ళి విడిపిద్దాం. భలే తిట్టింది. సోముగారు తీవ్రంగా గాయపడ్డారని విన్నాను. పాపం ఆయన్ని వెంటనే అందరూ వైద్యుడు గారి దగ్గరికి తీసుకువెళ్లారని తెలిసింది. తీసుకువెళ్లారా లేదా? తీసుకెళ్లారు. అసలు వాళ్ళు గాయపరచాలనుకున్నది దినుని భారతమ్మ. కానీ గురి తప్పి సోమనాథ తలకి తగిలింది. కానీ ప్రతిసారి ఇలా గురి తప్పుతుందనుకోకు. దిను మీద పగ తీర్చుకోకుండా వాళ్ళు వదలరు. నా భర్త ఎప్పుడూ ఎవరికి ఏ కీడు తలపెట్టలేదు. ఆయన్ని ఎవరు గాయపరచాలనుకున్నారు? నీకు ఇది కూడా అర్థం కాలేదా?
ఆ గంగ వాయనం తీసుకోవడానికి గుడికి వెళ్ళింది. అందుకే ఈ దాడి. అయ్యగారు వద్దన్నాక వెళ్లకుండా ఉండడమే మేలు. భారతిని బెదిరిస్తాడా? వీడికి బుద్ధొచ్చేలా నేను చేస్తాను. అయిపోయావురా. ఆగు. తిను. కదిలితే చంపుతా. దిను. ఆగమంటున్నానా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. రారా. వచ్చి ఈ రాయి తీసుకో, నా మీద విసురు. ఈ రాయితో నా తల పగలకొట్రా. వచ్చి నన్ను చంపురా. చాటిగా దాడి చేయడం ఎందుకు? రా. ఏమంటే మీకేం కాలేదు కదా? వాళ్ళు కొట్టాలనుకున్నది మిమ్మల్ని, కానీ గురి తప్పి సోము గారికి తగిలిందట. మీకు శత్రువులు ఎవరున్నారండి? అది అయ్యగారికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేదు. అయినా కూడా నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు. భారతి, ఆ రోజు నన్ను కాపాడింది చిన్నారి సక్కు. మర్చిపోయావా? ఈ రోజు నేను బతుకున్నానంటే అందుకు పూర్తి కారణం సక్కు. భారతి, నువ్వు ఇప్పుడు గుడికి వెళ్లాల్సిందే. వీడేం చేస్తాడు? వీడి సంగతి నేను చూస్తాను. నువ్వెళ్ళు, పూజకి వెళ్ళి వాయినం తీసుకో. పిల్లలు, చెప్పేది వినండి. ఒకవేళ మీకు ఆ దుర్మార్గుడు ఎదురైతే వెంటనే నా వెనక దాక్కోండి, సరేనా? ఆ? దుర్మార్గుడంటే ఎవరు? అరే తాతయ్య గారు రా. రే 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 పాండు అరవకు. వాళ్ళు వింటారు. ఆ, అరే మీరిక్కడేం చేస్తున్నారు? అయ్యగారు చూస్తే కోపడతారు. డూండు బాబాయ్, ఆ, దయచేసి గోదామ్మ ఎక్కడుందో నాకు చెప్పండి చాలు. గోదావరి అమ్మగారా? అవును. ఉమ్, రండి, నా వెనకే రండి. ఆ, రండి రండి. రండి. ఆ,